కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురిని రేప్ చేసిన తండ్రిని పోలీస్ స్టేషన్ నుండి పలమనేరు వీధుల్లో నడిపించిన పోలీసులు, ఘటనపై వివరాలు వెల్లడించిన డీఎస్పీ డేగల ప్రభాకర్, ఇలాంటి ఖమాందుడికి ఇలానే చేయాలి అంటూ ప్రజలు శాపనార్థాలు, షబాష్ పోలీస్ అంటూ కితాబునిచ్చిన ప్రజలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పోలీస్ స్టేషన్ చరిత్రలో మునుపెన్నడూ జరగని ఘటన 2026 జనవరి 5వ తేదీ సాయంత్రం సోమవారం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతుర్ని పాడు చేసిన కామాంధ తండ్రిని పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లడంతో ఆ సంఘటన చూసి ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరిగింది. తప్పు చేసినోడికి శిక్ష తప్పదు, ఇలాంటి వానికి ఇలానే జరగాలి అంటూ శాపనార్థాలు పెట్టారు. పెద్దపంజాని మండలంలో కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి పెద్దబ్బను పోలీసులు అరెస్టు చూపారు. పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డేగల ప్రభాకర్ వివరాలు వెల్లడిస్తూ, పెద్దబ్బ మొదటి భార్య కుమార్తె అయిన మైనర్ బాలికను జనవరి 1వ తేదీ నానమ్మతో కలిసి దుకాణానికి వెళ్లి వస్తుండగా మామిడి తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు పెద్దబ్బపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపరిహారం అందుతుందన్నారు. కన్న కూతురిపై ఘాతకానికి పాల్పడిన పెద్దబ్బకు కఠిన శిక్ష పడేటట్లు చూస్తామని తెలిపారు. పెద్దబ్బను పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు నడిపించుకుంటూ వీధుల్లో తీసుకెళ్లగా ప్రజలు ఇలాంటి వారికి ఇలానే శిక్ష పడాలంటూ చర్చించుకున్నారు. అదే దూరం నువ్వు నాయలపేటలో పట్టుకున్నారు. అవు సార్ రా వెనకాల రండిపా, వెనకాల కొట్టినప్పా, బ్యాక్ వచ్చేయండి. వినోద్ ఇల్రా సైడ్ రా రౌండప్ చేస్తాం. నిండప అందుకొని ఇంత రౌండప్ చేస్తాం. ఈ టైప్లో ఉండిపోతాం. నిండప చాలదా చాలదన్నా అదన్నా ముద్దాలతో కలిసి పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరుగుబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 13 years అమ్మాయిని
వాళ్ళ తండ్రి జనవరి 1న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకునేటప్పుడు అది తాగిన మత్తులో ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడి తోపుల్లోకి తీసుకొని పోతుంటే వాళ్ళ అమ్మ అడ్డుపడింది. వాళ్ళ అమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయిత్యం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు పిలుచుకొని వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీకి వెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 year ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనవరి 1st సందర్భంగా ఇప్పుడు 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకుని పోయి ఈ రకంగా అఘాయిత్యం పాల్పడినాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము. ఈరోజు రిమాండ్ తప్పిస్తున్నాము. ఎలాంటి కేసు? ఏంటి ఎలాంటి కేసు? సెక్షన్స్ రేప్ కేసు అండి. ఇప్పుడు మైనర్ గారి పైన మానభంగం కేసు, సార్ ఫోక్సో కేసు ఏమైనా పోక్సో కేసు, పోక్సో కింద వస్తుంది. ఎన్ని మైనర్ గారు సార్ బాలికకి నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం నుంచి వస్తుంది? ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్కి పంపడం జరిగింది. నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది, ఆ పాపకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి. ప్రస్తుతానికి 2.5 lakh అమౌంట్ కూడా అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగిందని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది. ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా తీసుకొని చెప్పి నాకు, ఆర్డీఓ గారికి, అందరికీ గవర్నమెంట్ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి సార్? ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు చిన్న చిన్న మైనర్లు పెట్టినప్పుడు 4 శిక్ష దాకా జరిగినాయి. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏమన్నా? ఆరోగ్యము ఆ అమ్మాయికి బాగానే ఉంది, బట్ మెంటలీ డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, అందులో తండ్రి చేత అనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది. ఆ మెంటల్ షాక్లో చాలా సఫర్ అవుతూ ఉంటుంది. ఇతని పైన ముందేమైనా కేసులు ఉన్నాయి సార్? ముందేమి కేసులు ఒకటే, ఇతను భార్య చనిపోయినప్పటి నుండి భార్యతో లేకుండా ఆమెతో ఆ అమ్మాయితో ఎటువంటి అనుబంధం లేకుండా. ఇటువంటి సమయాల్లో డ్రైవర్లు సంయమనం పాటించాలి.